ప్రస్తుతం మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ మంత్రతంత్ర జ్యోతిషులు గట్టుపల్లి సురేష్ బాబు గారు అన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. ఏప్రిల్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళకి ఈ మాసం ఎదురయ్యే మంచి చెడులు లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, ముందుగా వీళ్ళ ఆర్థిక పరిస్థితి కావచ్చు, ఉద్యోగాల పరంగా వ్యాపారాల పరంగా ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. ఖచ్చితంగా ద్వాదశ రాశిలో ఒకటి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఏప్రిల్ మాసం 2026 సంవత్సరం. ముఖ్యంగా వీరికి గ్రహాల యొక్క స్థితిగతులు మనం గమనించుకున్నట్టయితే కనుక 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు, 2వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అలానే మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడితో పాటు కుజుడు, ఇక మేషరాశిలో ఉన్నటువంటి శుక్రుడు, రవి భగవానుడు అయితే మాత్రం 14వ తారీఖు వరకు మీనరాశిలో, 14వ తారీఖు తర్వాత మేషరాశిలోకి రాబోతున్నాడు. ఇక రాహు ఉన్నాడు కుంభరాశిలో, రాహుతో పాటు బుధుడు కూడా కుంభరాశిలోనే ఇప్పుడు సంచరిస్తూ ఉన్నారు. ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఏ రాశి వారికైనా సరే మిశ్రమ ఫలితాలు వస్తాయి, కానీ కర్కాటక రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ శుభ ఫలితాలు ఎక్కడెక్కడ వీరికి పనిచేస్తాయి, ఈ గ్రహస్థితి ఎక్కడ బాగుంటుందంటే ముందుగా ముఖ్యంగా వీరికి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఏదైనా 1-2 సార్లు ఆలోచించి ఆచరించుకోవాలి తప్పితే తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన అయితే కనిపిస్తుంది. మరొకటి, శుక్రుడు 2వ స్థానం అంటే 2వ తారీఖు నుంచి మనకి మేషరాశిలో సంచరిస్తాడు. ఇప్పుడైతే మాత్రము మిథున రాశిలో మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు. ఏప్రిల్ 2వ తారీఖు మాత్రం వచ్చేటువంటి శుక్రుడు ఎవరైతే ఉన్నారో వారి తర్వాత మాత్రం వీటికంటే 3వ తారీఖు నుంచి కర్కాటక రాశి వారికి బాగుంటుందని చెప్పొచ్చు. ఈ కర్కాటక రాశి వారికి 3వ తారీఖు నుంచి బాగుండేటువంటి సందర్భంలో ఇక శుక్రుడికి సంబంధించింది కాబట్టి ఇక్కడ వీరు పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే దానికి కానీ, పెళ్లిళ్ళు చేసుకునే దానికి కానీ, ఎప్పుడో అనుకున్నటువంటి సంబంధాలు ముందుకు రావడం కానీ, లవ్ మ్యారేజెస్ ఒక 30% సక్సెస్ అయ్యేదానికి కానీ కనిపిస్తుంది. ఈ ప్రయత్నం అయితే ఏప్రిల్ మాసంలోనే చేసుకోవచ్చు 2వ తారీఖు తర్వాత. ఆర్థిక సంక్షోభం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఉండి అంటే కనుక అవి పాతగా చేసినటువంటి వ్యాపారాలు కావచ్చు, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కావచ్చు, ఎక్కడైనా పెట్టుబడి పెట్టి దాంట్లో నష్టపోయింది అయితే కనిపిస్తుంది. ఏదైనా డబ్బులు ఇచ్చింది కాదు, వీరికి వీరే అతి ఆశతో వీరికి వీరే ఏదో వస్తుంది కదా సాధిద్దాము చూద్దాము అనే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు, దాంట్లో నష్టపోతారు. అలాంటి నష్టాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వాటి నుంచి బయటికి రావాలి అంటే కనుక మళ్ళీ అలాంటి వనరులు వీరు వెతుక్కోవాలి. ఈసారి అయినా సరే మనం కష్టపడకుండా ఏది రాదు అని గ్రహించుకోవాలి. ఏప్రిల్ మాసంలో ఆ ఒక గమనికైతే వస్తుంది. ఎందుకంటే కేతు ఉన్నాడు కాబట్టి 2వ స్థానంలో ఖచ్చితంగా ఆయన తెలియజేస్తాడు. ఈ కేతు ఇంకొక 1 year పాటు అక్కడే ఉంటాడు. ఈ 1 yearలో వీళ్ళు ఆటోమేటిక్గా సెట్ అవుతారు. ఆగస్టులో మారేటువంటి గురు భగవానుడు, ఈ గురువు మారిన తర్వాత స్వస్థానంలో గురువు వస్తాడు. అప్పుడు వీరికి అన్ని రకాల రంగాల్లో కూడా ముందుకెళ్ళేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ బద్ధకం కూడా అదే రకంగా ఉంటుంది. శని అలానే గురువు 2 ఒకే రకంగా ఉండేటువంటి తత్వం ఉంటుంది. బద్ధకం ఎక్కువ, మోసపోవడం ఎక్కువ, పని చేసే శ్రమ ఎక్కువగా ఉంటుంది. స్వస్థానంలోకి గురువు వస్తాడు. ఇప్పుడు గురువు వచ్చిన తర్వాత వీరికి అన్ని రకాల రంగాల్లో బాగుంటుంది, కానీ బద్ధకంగా ఉంటుంది. పొద్దున్నే చేయాల్సిన పని మధ్యాహ్నం చేస్తారు. కాబట్టి అలాంటి ఇది లేకుండా ఉండాలి. కాబట్టి వీరికి ఏదైనా రూబీ కెంపు కలర్ స్టోన్ ఏదైనా ఉంటే ఒక 2 క్యారెట్లు వీరు పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. లేదా గోమేదకు అయినా వీరు పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఒక 2 క్యారెట్లు అయితే కనుక. ఇది వీరికి ఈ మాసం మొత్తం కాదు, ఈ సంవత్సరం మొత్తం కూడా పెట్టుకోవచ్చు. అలానే గుర్రపు వెంట్రుక ఉంటుంది. ఈ గుర్రపు వెంట్రుకను ఉంగరంలా చేయించి పెట్టుకోవచ్చు, ఏనుగు వెంట్రుకను ఉంగరంలా చేయించి పెట్టుకోవచ్చు. ఇలాంటి చేస్తే ఏంటంటే గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది అనేది వారి దగ్గరికి రాకుండా జోలు వెళ్లకుండా ఉంటారు. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయవచ్చు. ఇక మరొకటి ఏంటంటే కనుక ఇది సిల్వర్ వెండి ఎందులోనే పెట్టుకోవచ్చు, బంగారం వెండి ఎందులోనే పెట్టుకోవచ్చు. ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి అంటారు? రియల్ ఎస్టేట్, పంట భూములు పండించడానికి, రైతులుగా పెట్టుబడి పెట్టుకునే దానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ మాసంలో కొత్త పంటల వాటికి కానీ, ఇన్స్టిట్యూట్స్ కానీ ఇలాంటి వాటికి పెట్టుకోవచ్చు. అలానే ట్రాన్స్పోర్ట్ రంగానికి కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాంటి రంగాలు పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రకంగా ప్రయత్నం చేసుకుంటే వీరికి బాగుంటుంది. పెట్టుబడులు అందులో పెట్టుకోవచ్చు. ఇక వీళ్ళకి శత్రువులు ఎవరు గురువుగారు? ఎవరు నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, నష్టం ఏ విధంగా జరుగుతుంది? వీరికి శత్రువులు వచ్చేసి బంధుమిత్రుల్లో ఉంటారు, శ్రేయోభిలాషుల్లో ఉంటారు, స్నేహితుల్లో ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వీరికి సోదరి భావంతో, అన్నదమ్ములతో ఉండేటువంటి విరోధమే ఎక్కువ కనిపిస్తూ ఉంది. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు మన పర్సనల్ విషయాలు చేయకూడదు. మనం ఎంత సంపాదిస్తున్నాం, ఏం చేస్తున్నాం చెప్పకుండా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, నమస్కారం అంటే నమస్కారం పెట్టాలి, అంతే. వారితో శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో బంధుమిత్రులతో కన్నా కూడా సోదరి భావంతో ఉన్న వారికి ఎక్కువ శత్రుత్వం ఉంటుంది. థింగ్స్ వీళ్ళకి ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఇక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం వనరులు దొరుకుతాయి. పోయినటువంటి డబ్బు కానీ, పోయినటువంటి సంపద కానీ రాదు. అయితే ముందుగా వీరికి 4-5 మాసాల క్రితం అంటే పోయినటువంటి 2025 కావచ్చు, 2025 మధ్యస్థరా కావచ్చు, అంటే దాదాపుగా ఈ ఒక సంవత్సరం పాటుగా వీరికి ఎక్కడైనా డబ్బు పోవడం కానీ, దొంగతనం జరగడం కానీ, ఎక్కడైనా నష్టపోవడం కానీ అయి ఉంటుంది.
కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఏదో విధంగా నష్టపోయి ఉన్నారు. వారందరికీ కూడా ఈ ఏప్రిల్ మాసంలో వనరులు అయితే దొరుకుతాయి. ఆ దారి, సంపాదించుకునేటువంటి దారి, ఆ రూట్, ఆ మ్యాప్ అయితే వీరికి ఖచ్చితంగా లభ్యపడుతుంది. ఇక వీరికి ఇనుము, ఇటుక, ఇసుక రంగాల్లో మొదలు పెడితే ఇప్పుడు కనుక ఆర్కిటెక్చర్స్ కానీ, బిల్డర్స్గా కానీ, ఈ కన్స్ట్రక్షన్ రంగంలో కనుక మొదలుపెట్టుంటే కనుక ఖచ్చితంగా వారికి ఎన్నో రకాలైనటువంటి సదవకాశాలు లభ్యపడతాయి. కాబట్టి అలాంటి రంగాల్లో అడుగు పెట్టడానికి, దాని వలన ఆదాయ వనరులు సృష్టించుకోవడానికైతే మాత్రం ఏర్పడుతుంది. అంతేగానికి పోయినటువంటి డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, మళ్ళీ తిరిగి రావడం అయితే మాత్రం ఈ రకంగా మాత్రమే వస్తుంది. ఈ మారవైతే ఇది ప్రయత్నం చేసుకోవచ్చు. మరొకటి ఏంటంటే విద్యారంగం. వీరికి విద్యారంగంలో కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలు అయితే కనపడతా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఏంటంటే స్వస్థానంలో గురువు రావాలి. గురువు వచ్చిన తర్వాత విద్యారంగంలో వీరికి అద్భుతంగా ప్రతిఫలాలు ఇస్తారు. కాబట్టి అప్పటి వరకు కూడా కొంచెం మైండ్లో ఏదో ఒక రకమైన ఆలోచన, మతిమరుపు రావటము, గుర్తుండకపోవటము, కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, ఇలాంటివి కనిపించేసి కొంతమేర వీరికి చదువుకునేది గుర్తులేక ఎగ్జామ్స్లో కొంచెం ఇబ్బంది పడేలా ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశిలో నుంచి వారికి ఆగస్టు నుంచి కొంతమేర ఎడ్యుకేషన్ పరంగా అయితే బాగుంటుంది. ఓకే. ఇక ప్రస్తుత కుటుంబ వాతావరణం, భార్యాభర్తల మధ్య రిలేషన్స్ కావచ్చు, ఇక ఇంట్లో వాతావరణం ఏ విధంగా ఉంటుంది? వీరికి పెళ్ళి అవడమే గగనం. పెళ్ళి అయిన తర్వాత భార్య వెళ్ళిపోతే, భర్త వెళ్ళిపోతే వీరికి ఇక వందనాతీర్థం. వీరికి సమస్య అయితే కనుక ఖచ్చితంగా దానికి కర్కాటక రాశి వారే ఒక అడుగు తగ్గితే మంచిది, బాగుంటుంది. ఎందుకంటే బాంధవ్యం, దాంపత్య జీవితం అనేది చాలా గొప్ప విషయం. మనిషి జీవితంలో ఎదగాలన్నా, మరొకరి దగ్గర పేరు ప్రఖ్యాత రావాలన్నా కూడా భార్య నుంచి, భర్త నుంచి వస్తాయి. అలాంటి బాంధవ్యంలో ఉన్నప్పుడు వీరికి ఉన్నట్టు కోపానికి, వ్యసనానికి, రందితి, కుళ్ళుకి, కుతంత్రాలకి, లోపల ఉన్నది ఏదో ఉంది అనుమానంతోనో, లేకపోతే ఇంకేదో ఇబ్బంది పెట్టాలనో, ఏదో రకమైనటువంటి కక్ష, ఏదో రకమైన కుతంత్రంతో చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఇబ్బంది కలిగించేది కర్కాటక రాశి వారినే. కాబట్టి ఒక అడుగు వీరే తగ్గి సమయం రావాలి, అందరూ మారతారనుకోవాలి, ముందు చేతులు పట్టుకొని నిలబడాలి. అది చేస్తే భార్యాభర్తల మధ్యన గొడవలు అనేది వెళ్ళిపోతాయి. పెళ్ళి అవడమే వీరికి గగనం. పెళ్ళి అవడం ఒక అదృష్టం. కాబట్టి పెళ్ళి అయింది, అదే అదృష్టం అంతే. ఇంకేమున్నా కూడా మనం మెలకుండా ఉంటేనే మంచిది. లేకపోతే మాత్రం కోర్టు వరకు వెళ్తే అది 10 మంది మన ఇద్దరి మధ్యన వస్తారన్నట్టు. అంటే భార్యాభర్తల మధ్యన 10 మంది వచ్చేసి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు, అది పెరుగుతూ ఉంటాయి అనమాట. ఎప్పుడో పాచిపోయినటువంటి పాత విషయాలు, మాగిపోయినటువంటి పాత సంఘటనలు, ఇవన్నీ తెలుసుకుంటూ కూర్చున్నాం అనుకోండి, ఉపయోగం అయితే ఏం లేదు. టీ రాదు, గంజి రాదు అంతను. కాబట్టి అలాంటివన్నీ వదిలివేసి ప్రశాంతమైన జీవితం ఏ రోజుకి ఆ రోజు గడుపుకున్న వారికి అదృష్టం అనేది ఉంటుంది. కర్కాటక రాశి వారు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రస్తుత కాలం పనులు ఏమన్నా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మనీ కొంత స్ట్రక్ అయిపోయి ఉంటాయి కొన్ని సందర్భాల్లో కొంతమందికి. అవి ఏమన్నా తిరిగి వచ్చే హోప్స్ ఏమన్నా పెట్టుకోవచ్చు అంటారు? 14వ తరగతి తర్వాత ప్రయత్నం చేస్తే డబ్బు రావచ్చు, కానీ 1-2 సార్లు ప్రయత్నించాలి. ఎవరితో నోటి దురుసుగా మాట్లాడకూడదు, వారిని వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ప్రసారంగా, సామర్థ్యంగా ఏదైనా కదిలిస్తే డబ్బులు రావచ్చు, ప్రయత్నపూర్వకంగా చేయాలి. అలానే వీరికి ఎన్నో రకాల రంగాల్లో అయితే ముందుకెళ్తున్నారు. స్ట్రక్ అయిపోయేటువంటి డబ్బులు రావాలి అంటే కనుక వీరికి మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది, ఆవాల నూనె. ఈ ఆవాల నూనె తీసుకొచ్చుకొని ఏదైనా మంగళవారం, శనివారం, ఆదివారం, సోమవారం రోజున కనుక ఉదయించే సూర్యకిరణాలకి చూపించాలి. గోధుమలతో చేసినటువంటి పిండి పదార్థం ఏదైనా ఉంటే, రొట్టెలు కానీ, ఆ పొంగలు కానీ, జొన్న రొట్టెలతో కానీ, లేకపోతే కనుక గోధుమల రొట్టెలు కానీ, లేకపోతే కనుక గోధుమ హల్వా కానీ, ఉప్మా కానీ ఏదైనా చేసి కనుక స్వామివారికి నైవేద్యం పెట్టేసి ఈ యొక్క మస్టర్డ్ ఆయిల్, ఆవాల నూనె ఒకటి సూర్యుడికి చూపించేసి ఆ ఆయిల్ని ప్రతినిత్యం కూడా తల మీద 2 డ్రాప్స్, షోల్డర్స్, నాభి, అరిచేతులు, అరికాళ్ళు, బ్యాక్ L4, L5 దగ్గర చేతులకు 2 డ్రాప్స్ శానిటైజ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కనుక మన మీద ఎలాంటి చెడు దృష్టి రాదు. ముఖ్యంగా రెండోది, మనకి ఎక్కడైనా డబ్బులు ఆగిపోయిన దగ్గర, మీకు బిల్స్ ఆగిపోయిన దగ్గర, కాంట్రాక్ట్ దగ్గర ఆగిపోయిన దగ్గర, ఎక్కడైనా చెక్స్ ఆగిపోయిన దగ్గర డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇక షాపులో కూడా ఆయిల్ని కొంచెం ఓం కానీ, స్త్రీ కానీ రాసుకుంటే కనుక, లేదా పూజ మందులు పెట్టుకుంటే కనుక ఆయిల్ని, వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి, షాపుల్లో వ్యాపారం పెరుగుతుంది, నరదిష్టి, నరఘోష కూడా తగ్గుతుంది. ఇలాంటి ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఓకే. ఇక శత్రువులు ఎక్కువగా ఉన్నారు, నరఘోష, నరదిష్టి బాగా ఎక్కువగా ఉంది, ఇంట్లో కాస్త ఏంటో నెగిటివ్ ఇంపాక్ట్ బాగా ఎక్కువగా ఉంది, మానసికంగా అంత మంచిగా లేమో అనుకున్నప్పుడు మంచి మంచి పరిహారాలు ఏమైనా ఉంటాయి వీళ్ళకి తెలిసి? ప్రతినిత్యం కూడా వీరు ఎక్కడైతే జీవిస్తూ ఉంటారో హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి చేయటువంటి అవ్వదు. హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు చెప్పేదానికి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, అది కూడా చెప్తా. ఇంట్లో ప్రతినిత్యం కూడా మనం ఎక్కడున్నా సరే మన పేరు చెప్పేసి ఇంట్లో ధూపం వేయాలి. సాంబ్రాణి, గుగ్గిలం, అలానే ఇంగువ దాంట్లో కలపాల్సింది. ఈ 3 కాకుండా కర్పూరం బిళ్ళలు పౌడర్ చేసి వేయాలి. ఇవే కాకుండా మనకి లభ్యపడేటువంటి లవంగాల పౌడరు, దాల్చిన చెక్క పౌడరు, అలానే బిర్యానీ ఆకు చూర, ఇవన్నీ కూడా చిటికెడు వేసి ఇంట్లో ధూపం వేస్తే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఇంట్లో చిరాకులు తగ్గుతాయి. ఒకళ్ళొకళ్ళు సుతులు లేకుండా ఉన్న వాళ్ళు బాంధవ్యం బాగుంటుంది.
గ్రహరీత్యా దోషాలు అన్నీ కూడా పటాపంచలేకపోతాయి. మనకి రావాల్సిన ఆదాయ వనరులు వస్తాయి. ఇంట్లో జరిగినటువంటి నెగిటివిటీ, నరదిష్టి, ఆ చేతబళ్ళు, ఇంట్లో ఏదైనా శక్తులు ఉన్నా కూడా, చెడు శక్తులు ఉన్నా కూడా ఇలా చిటికలో వెళ్ళిపోతాయి. దీంతోపాటు మేము హాస్టల్లో ఉన్నాం కదండి, మాకు అవ్వదు అనుకుంటే వాళ్ళు ఉక్క కానీ సిగరెట్ కానీ తాగాలి. నాశనం అయిపోవడానికి తాగాలి కదా, అది కూడా పొగే వస్తుంది కదా అంటారు. గురువుగారు మరి అది అవ్వట్లేదు మాకు, మరి ఇది కూడా పొగే వస్తుంది కదా, మరి ధూమపానం చేయాలా అంటారు అన్నమాట. వారు ఏంటంటే ఉక్క కానీ సిగరెట్ కానీ తాగి నాశనం అయిపోవాలి, లంగ్స్ పోయేసి. అలాంటి ఏం చేయకూడదు. పొగ వస్తుంది అని చెప్పి ఇల్లు తగలబెట్టుకోకూడదు. కాబట్టి అలాంటి పరిహారాలు ఏంటంటే, అందుకంటే మన ప్రజలు చాలా తెలియకలవారు. గురువుగారు ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా చేస్తారన్నట్టు. అలానే ఈ రాశి వారు అయితే కనుక మనం చెప్పినట్టు చేస్తే సరిపోతులే కానీ పూరి గుడిసింది కానీ తగలబెట్టుకుంటే కనుక ఇబ్బంది పడతా ఉంటారన్నమాట. అట్లాంటివి చేయకూడదు. ఇక మరొక పరిహారం, దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి. ఈ దేవుని అనుగ్రహం అయితే కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటే వీరికి ఉన్నటువంటి గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంది. రావి చెట్టు, వేప చెట్టు ఉంటే కనుక చాలా మంచిది. లేదు అంటే కనుక రావి చెట్టు దగ్గర, వేప చెట్టు దగ్గర గురువారం రోజున సాయం సంధ్య వేళలో మట్టి ప్రతిమలో కనుక వీరు దీపారాధన చేసుకోవాలి. ఆవునేతో కానీ కోకోనట్ ఆయిల్తో కానీ దీపారాధన చేసుకుంటే అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మన మీద ఉన్నటువంటి చెడు దృష్టి, నరకోశం అన్నీ కూడా పటాపంచలేకపోతాయి ఈ చిన్న పరిహారం చేసుకుంటే. ఇక వీరికి కలిసి వచ్చే కలర్ కాఫీ కలర్, ఊదా కలర్, సిమెంట్ కలర్, బిస్కెట్ కలర్ వీరికి అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు వీరికి నెంబర్ 7 and 7-3 ఈ 2 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే కనుక ఇక్కడ మనకి రవి భగవానుడు 14వ తారీఖు మారుతారు కాబట్టి ఆ రవి భగవానుడు మారేటువంటి రాశి ఏంటంటే కనుక ఇప్పుడు మేషరాశికి వస్తాడు. అందువలన వీరికి 3 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. 6 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఈ 2 నెంబర్లు వీరికి బాగుంటాయి. ఇక శుక్రవారం, మంగళవారం 2 వారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. ఇక లక్కీ నెంబర్ కూడా చెప్పుకున్నాం కాబట్టి ఇక ఈ రకంగా ముందుకెళ్ళిపోవచ్చు. చివరగా రైతులకి, మహిళలకి ఏ విధంగా ఉంటుంది గురుగారు ఈ రాశి వాళ్ళకి? రైతులుగా అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మహిళలు అయితే మాత్రం ఎక్కడైనా ఏదైనా గొడవలు అయితే మాత్రం కొంచెం చేతులు పట్టుకొని నిలబడితే చాలా మంచిది. వాళ్ళు అన్నారు కదా అని చెప్పి మనం అన్నామంటే మాత్రం మనం బయటపడిపోతాం, మన పొరుగు పోతుంది. కాబట్టి వీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో, ఎంత పూజలు చేసుకుంటూ ఉంటారో అంత మంచిది. ఇంకా కూడా వీరికి నరదిష్టి ఉందంటే కనుక జాజికాయ 1, కర్పూరం బిళ్ళలు 2, అలానే పసుపు కొమ్ము 1, ఈ 3 కూడా ఏదైనా క్లాత్లో పెట్టి పొట్లం కట్టాలి. ఎల్లో కలర్ క్లాత్ కానీ, వైట్ కలర్ క్లాత్ కానీ, చిన్న క్లాత్ తీసుకొని పొట్లం కట్టేసుకొని హ్యాండ్ మేడ్ పెట్టుకుంటే స్త్రీలకి మంచి కలిసి వస్తుంది. వారి మీద చెడు దృష్టి ఉంటే కూడా ఇలా చిటికలు బయటికి వెళ్ళిపోతుంది. వారిని అందరూ గౌరవ మర్యాదలతో మందనాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి చిన్న ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక రైతులకి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మినుము, మిరప, అలానే పత్తి, కంది ఇలాంటి పంటలు వీళ్ళు పండించుకోవచ్చు. మ్యాంగో, సపోటా, పప్పాయ ఇలాంటి పంటలు కూడా వీళ్ళు పండించుకునేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేసుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా రైతే రాజా నినాదానికి మంచి పేరు ప్రఖ్యాత వస్తుంది. కాబట్టి రైతులు కూడా మారవచ్చు కర్కాటక రాశి వారు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.